హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవ్య వ్లాగ్స్. వీడియోస్ అన్నీ లేట్ అవుతున్నాయి అనుకుంటారా? కొంచెం అటు ఇటు పనులు ఉండడం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది, ఎడిటింగ్ కూడా. కానీ అన్ని వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, ప్రతిదీ క్యాప్చర్ చేశాను. ఇదైతే బోనాల రోజు మార్నింగ్ అనమాట. బోనాలు ఈవినింగ్ ఉండే, ఆ రోజు మార్నింగే 7 వరకల్లా వడి బియ్యం పోసుకొని 8కి రథం స్టార్ట్ చేసేసినాము. అయితే బియ్యం పోసుకున్నాక రథం మీద కూర్చోవాలి అని చెప్పారు. అందుకనే మేమైతే ఫస్ట్ బియ్యం పోసుకుంటున్నాం. మా తెలంగాణ సంప్రదాయం ప్రకారం అయితే ఇలానే మగవాళ్ళకి పసుపు అయితే పెడతారు. మా ఆయన కూడా వద్దన్నాడు, కానీ అందరూ బియ్యం పోసుకుంటే ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెప్తే మళ్ళీ సరే అని పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ మా చిన్నమ్మలు, మా చిన్నగాడు మనమడు కదా, అయితే నీకు కూడా పసుపు పెడతామని నవ్విస్తారు అనమాట. అందుకనే నవ్వుతున్నాడు. మా తెలంగాణ సంప్రదాయంలో అయితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా జరుగుతుంది వడిబియ్యం. అయితే ఒక సైడ్ ఏమో బియ్యంతో పాటు స్వీట్స్, స్నాక్స్, కొన్ని సారెలు అయితే ఇస్తారనమాట. మా ఏరియాలో అయితే బియ్యం ఒక్కటే పోస్తారు, పెళ్ళప్పుడు మాత్రమే సారె పెడతారనమాట. మాకు ఇప్పుడు బియ్యం ఒక్కటే పోసిరు, స్వీట్స్, స్నాక్స్ అలాంటివి అయితే ఏం లేవు. మా చిన్నుగాన్ని గమనించండి ఒకసారి, నాకేడ పసుపు రుద్దుతారో అన్నట్టు చూస్తున్నాడు అనమాట. మా పొట్టి ఒక్కోసారి పెట్టుకుంటుంది, ఒక్కోసారి పెట్టుకోదు అనమాట. ఆ పిల్లకి ఇలాంటివి ఎక్కువ ఇష్టం ఉండదు, అంతా అబ్బాయిలాగా చేస్తుంటుంది. కానీ ఆ రోజు బాగానే పెట్టుకుంది. ఇక్కడ బొట్టు పెడుతుంది మా బాబాయ్ అనమాట. అయితే ఇక్కడ తండ్రులు పెడతారు కదా బట్టలు, అయితే నాకు మా నాన్న లేడు కాబట్టి మా బాబాయ్తో బట్టలు అయితే పెట్టించుకున్నాము. ఆ రోజు వీడియో ఎట్లా తీసినో అట్లనే అప్లోడ్ చేయాలి మా వాయిస్తో సహా అనుకున్నా. కానీ మాకు పక్కనే పెద్ద మైక్ పెట్టిరనమాట. ఆ మైకులో అయితే ఫుల్ సౌండ్, సాంగ్స్ న్యాచురల్గా ఉంటుంది. మేము మాట్లాడుకునే అంత ఫుల్ కామెడీగా ఉండే, అట్లనే అప్లోడ్ చేద్దాం అనుకున్నా అందరిది. కానీ ఇక మైకులు పెట్టడం వల్ల ఆ వాయిస్ అయితే అసలు ఏం వినిపించట్లేదు. అందులో సాంగ్స్ పెడుతురు అనమాట. మళ్ళీ కాపీరైట్ అట్లాంటివి ఏమన్నా ఇబ్బందులు అయితే అని అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇక్కడ మా చిన్నగాడు వాళ్ళ తాత బట్టలు పెట్టేదాకా కూడా అవతలేడు, తే అని గుంజుకుంటున్నాను అనమాట. ఆగురా పెడతాడని చెప్పి ఆపుతున్నా. మా చిన్నగానికి వాళ్ళ డాడీకి అయితే సేమ్ తీసుకున్నాము. ఇద్దరు దాదాపు సేమ్ ఉన్నారనమాట. కలర్ అన్నీ ట్విన్స్లా తీసుకున్న వాళ్ళకైతే బట్టలు. ఇక బ్యాక్ సైడ్ నుంచి చూస్తే అన్నదమ్ములు అంటే ఈజీగా నమ్ముతారు వాళ్ళని. ఇంకో 1 ఇయర్ అయితే వాళ్ళ డాడీకే అన్నలాగా అయిపోతాడు నా కొడుకు, అంత తొందరగా పెరుగుతున్నాడు అనమాట. ఇక్కడ మా పిన్ని, ఇందాక బాబాయ్ ఉన్నాడు కదా వాళ్ళ వైఫ్, అంటే మా అమ్మ వాళ్ళ చెల్లె తిను. మా ఇప్పుడు మా బాబాయ్ బట్టలు పెట్టిండు కదా, ఆయనేమో మా హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట. అక్కడ మేనమామ, ఇక్కడ మా పిన్ని, అట్లా అనమాట మా రిలేషను. ఆ రోజు నా శారీని ఎవరైనా గెజ్ చేయండి అంటే ఎవరు గెజ్ చేయలేదు. ఇదే అండి నా శారీ, ఎలా ఉందో చెప్పండి. మా అందరివి దాదాపు మ్యాచింగ్ అనే. మా పొట్టి ఇప్పుడు వేసుకున్న డ్రెస్ ఇది కాకుండా నేను ఇంకోటి ఆమెకు హాఫ్ శారీ అయితే కుట్టిన అనమాట. అది ఈవినింగ్ బోనాల టైంలో వేస్తాను. ఇప్పుడైతే నార్మల్గా ఫ్రాక్ అయితే వేసిన. నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి, అట్లనే బ్లౌజ్ కూడా ఎట్లుందో చెప్పండి. అయితే నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే, అందరూ జతలు ఉన్నారు కదా, ఇద్దరు కలిసి పోయిర్రి అన్నాడు. అయితే చెప్తున్నా, కానీ టైంకి మా పెద్దనాన్న బయటికి వెళ్ళిండంట, అందుకని మళ్ళీ సింగిల్గా పోస్తుర్రు వడి బియ్యము. మా సైడ్ అయితే ఇలానే ఉంటుంది, మరి మీ సైడ్ ఎలా ఉంటుందో.
బంతి పూలు తెచ్చినాము పంటల్లినాము బంతి పూలు తెచ్చి పంటల్లినాము బాలరామ చేత రావయ్య నాద కొరనాదా నలుగురు రావయ్య నాద కొరనాదా వెంకమ్మ రావయ్య వేణుగోపాల వెంకమ్మ రావయ్య వేణుగోపాల నలుగురు రావయ్య నాద కొరనాదా నలుగురు రావయ్య నాద కొరనాదా ఏకంగ రావయ్య వేణుగోపాల ఏకంగ రావయ్య పెట్టిన చెట్టు తినరాని పండాయ తినగలవాయ తినరాని పండాయ తినగలవాయ ఇక రాదు అయిపోయింది బియ్యం పోసుకున్నాడు అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ కాగానే మాకైతే నివాళీలు పట్టి పాట అయితే పాడారు. మా అమ్మనే పాట పాడింది అనమాట. ఇక దేవుడికి దండం పెట్టుకొని పొద్దు వెళ్తుంది అప్పుడే అయితే దండం పెట్టుకోవాలని బయటకు అయితే వచ్చినాం అనమాట. సూర్యుడు కనిపించిండు, అప్పుడప్పుడే వెళ్తున్నాడు. ఎర్లీ మార్నింగే కదా, నమస్కారం అయితే చేసుకున్నాము, కడపకు బొట్లు పెట్టినాం అనమాట. ఇక నాకు ఈ సిచ్యువేషన్లో ఏమనిపించింది అంటే మా పెళ్లి రోజులు గుర్తుకొచ్చినాయి. మా పెళ్ళి అప్పుడు పెట్టినాం అనమాట, మళ్ళీ ఇప్పుడే పెడుతున్నాము. మేము పెళ్ళప్పుడే ఇట్లా అత్తగారింటి పోయేటప్పుడు పెడతారు కదా, నాకైతే అట్లా అనిపించింది అనమాట. ఆ బొట్లు పెట్టేటప్పుడు ఒక్క క్షణం ఆ మూడ్లోకి వెళ్ళిపోయింది అనమాట. 2014లోకి మళ్ళీ ఇక 2026లోకి వచ్చేసిన ఇంట్లోకి రాగానే. ఇక్కడైతే మళ్ళీ రిటర్న్ బియ్యం ఇప్పుతారు అనమాట. మా చెల్లి ఇప్పుతుంది ఇక్కడ బియ్యము. పొడి బియ్యం పోసిన వాళ్ళు ఇప్పొద్దు అనమాట. మళ్ళీ మా చెల్లెతోనైతే ఇందాక పోయకుండా ఒకరు ఉండమంటే మా చెల్లె పోయలేదనమాట అప్పుడు వాళ్ళు. ఇప్పుడైతే బియ్యం ఇప్పుతుంది. మీకు ఇదంతా కొత్తగా అనిపిస్తుండొచ్చు, మా సైడ్ అయితే ఇలానే ఉంటుంది అనమాట. తెలంగాణ ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుసు, పక్క తెలంగాణ సాంప్రదాయం ఇది, అందరికీ అర్థమవుతుంది. వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఇక్కడ మా చిన్నమ్మ మా అత్తమ్మ అనమాట, ఏమేమి మా వదినే, వీళ్ళు మా పెద్దమ్మ మా చిన్నమ్మ మా చెల్లె. వీళ్ళనైతే ఆల్రెడీ వీడియోస్లలో చూసిరు అనుకుంటా. మా మామ వాళ్ళు పండగ చేసిన వీడియోలు అయితే అందరినీ చూపించిన కదా, కాకపోతే డీటెయిల్గా చెప్పలేదు అనుకుంటా ఎవరు అనేది. అన్ని వీడియోస్లో చూస్తుంటే మీకే క్లియర్గా అర్థమవుతాయి ఎవరు ఏమవుతారు నాకు అనేది కూడా. ఇక్కడైతే బియ్యం అన్ని ఇప్పిన తర్వాత కొంగుల కొన్ని బియ్యం అయితే కడతారు అన్నమాట.